కు చెందిన ఐక్రాస్ కారును మహమ్మద్ నజీర్ అనే వ్యక్తి జూమ్ యాప్ ద్వారా జనవరి 27న బుక్ చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్లో తన బంధువుల ఇంటికి వాహనానికి వెళ్లి వస్తానని చెప్పి వాహనాన్ని తీసుకున్న నజీర్ కారును తిరిగి ఇవ్వకుండా పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లో సుమారు 11.50 లక్షలకు విక్రయించినట్లు సమాచారం. సుమన్ చందానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు లొకేషన్ ట్రాకింగ్ ద్వారా వాహనాన్ని గుర్తించి అమృత్సర్లో భారీ పోలీసుల పరిధిలో కారును కనుగొన్నారు. అయితే అప్పటికే కారు తీవ్రంగా దెబ్బతిన్న స్థితిలో ఉండడం గమనార్హం. జూమ్ యాప్ వంటి సెల్ఫ్ డ్రైవ్ యాప్లను నమ్మి వాహనాలు ఇవ్వడంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అందరికీ నమస్తే. నా పేరు అలగిరి సుమన్. నేను చందానగర్ నల్లగందలో ఉంటాను. నేను మీడియా పరంగా మీడియా హెల్ప్ తోటి ఒకటే మీ అందరి ముందు తీసుకురావాలి. చందానగర్లో నేను జూమ్ కార్ యాప్లో నా హై క్రాస్ వెహికల్ హై అండ్ వెహికల్ జూమ్ కార్ యాప్లో పెట్టినాను. సో యాప్లో పెట్టిన 1 వీకే నా కారు జూమ్ కార్ యాప్ నుంచి ఒక అతను బుక్ చేసుకున్నాడు, మొహమ్మద్ నజీర్ అని చెప్పి. అతను బుక్ చేసుకున్న 1 డేకే 24 hours తర్వాత నా వెహికల్ని సేమ్ యాప్ నుంచి తీసుకెళ్ళి బండిని ఎక్కడ మన పంజాబ్లో అమ్మేశాడు బండిని. సో నేను జూమ్ కార్కి ఇంటిమేషన్ బండి తీసుకెళ్ళినప్పటి నుంచి బండి అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తుందని ఇంటిమేషన్ ఇచ్చినా కానీ వాళ్ళ యాప్ నుంచి మీకు ఎట్లాంటి హెల్ప్ రాదు, వాళ్ళు హెల్ప్ చేయరు. అండ్ ఆ బండి దొంగతనం అయిందని నా ట్రాకర్ త్రూ నాకు తెలిసింది. దాన్ని నేను వాళ్ళకి హెల్ప్ లైన్ త్రూ వాళ్ళకి చెప్పినా అక్కడి నుంచి వాళ్ళు ఏం కాదు మేము చూసుకుంటామని 24 hours వెహికల్ తీసుకొచ్చి ఇస్తామని చెప్తున్నారు. నా బండి 27కి బుక్ అయింది. ఈరోజు March 26. ఇప్పటి వరకు వాళ్ళకి ఫోన్లు చేసినా ఎవడో దగ్గరకు వచ్చి మీ బండి మేము తీసుకొస్తామని చెప్పాడు. 26 Jan రోజు నా బండి బుక్ చేసుకున్నాడు. ఫస్ట్ రోజు నాకు బండి ట్రాకర్